విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం అదనపు భారం మోపుతోందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక చంచిపేటలోని విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నినాదాలు చేశారు. తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ చిరంజీవికి వినతి పత్రం అందజేశారు. అదనపు ఛార్జీలు వసూలు చేయడం వల్ల విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అలాగే అవినీతితో కూడుకున్న సోలార్ విద్యుత్ కాంట్రాక్టును కూడా రద్దు చేయాల్సిందిగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, టి శివనారాయణ, రాయప్ప, శంకర్రావు, కె వీరాస్వామి, బి శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. దానికి ఇప్పుడు ఈ జనవరిలో వచ్చిన దానికి ముఖ్యంగా ఏంటంటే పైకి పెంచినట్టు కాకపోయినా కానీ ట్రూ అప్ ఛార్జెస్ కింద అక్టోబర్లో 8/24 కిందే 27/30 ట్రూ అప్ 27/36, 8/24 2 వేసారు. అదే జనవరికి వచ్చేసరికి ట్రూ అప్ ఛార్జెస్ 30/36, ఈ ఎఫ్ఈపిసిఏ ఛార్జెస్ 4/22, 4/23, 11/24. ఇప్పుడు మామూలుగా కన్జ్యూమర్ ఛార్జ్ కమర్షియల్గా వేసుకున్న 25/13కి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి 32/99. అదే ఇంకోసారి చూడండి, ఇందులో ఒకసారి ఇది కూడా ఇక్కడ 2500 కాలితే ఇది ఎనర్జీ ఛార్జెస్ యూనిట్లు నాకు సోలార్ ఉంటుందండి. ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తాను, నాట్ దట్ ఐ యామ్ అనేబుల్ టు బేర్ ఇట్ ఇన్ జనరల్. ఇక్కడ ఉంటే 20 ఎనర్జీ ఛార్జెస్ 2500 అయితే మొత్తం వచ్చాక 4500, ఆల్మోస్ట్ డబల్. ఎనర్జీ ఛార్జ్ ఎంత ఉందో ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి ఆ పేరు చెప్పి కనపడకుండా మసిపూసి మారేడికాయ చేసినట్టుగా డబల్. అది అసలు నిజంగా చెప్పాలంటే కొన్ని మా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది, దానికి వాడేది 200 యూనిట్లు లేదు, 4000 5000 వస్తుంది. ఎక్కడి నుంచి భరించాలి ఇవన్నీ? ఏదో కొంచెం ఇది మామూలుకి ఎంత ఉంటుంది. నా సోలార్ ఉన్నమాట, లేకపోతే ఒక్కొక్కటి 10,000 వస్తుంది. సోలార్ ఉంటే ఏం చేస్తారు, ఇంతకుముందు కూడా ఒకసారి చేశారు సోలార్కి. ఇంత ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా సోలార్ ₹2 దగ్గర కొని అదేమో ₹15 కొనేసారు, బిల్లింగ్ వేశారు. తేడా వస్తే సంబడి హాస్ గాన్ టు ది కోర్ట్. అప్పుడు వచ్చేస్తే తర్వాత సారీ చెప్పి లెటర్ వచ్చి సరి చేసి సారీ చెప్పి లెటర్ వచ్చి అక్కడి నుంచి చెప్పారు సరే సార్. దీన్ని కూడా అప్పుడు ఆ రకంగా తప్పులు చేసిందాన్ని వాట్ వి రిక్వెస్ట్ ది గవర్నమెంట్ త్రూ ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషను కొన్ని సలహాలు సంప్రదింపుల కోసం అంతా రాష్ట్రం మొత్తం నడుస్తుంది, ఇవాళ నిన్న రేపు కూడా. అందులో భాగంగాను తర్వాత మా సామాన్యుడి మీద పడేటువంటి విద్యుత్ శక్తి భారాన్ని గురించి మేము ఈ రోజున జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున మా తెనాలి నియోజకవర్గం తరఫున గారికి డివిజనల్ ఇంజనీర్ గారికి రిప్రజెంటేషన్ అవుతుంది జరిగింది. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో కరెంటు చాలా పెంచారు అని చెప్పి చాలా రకంగా ఆందోళన చేయడం జరిగింది. అప్పుడున్న ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన, ఇప్పుడున్న అధికార పక్షంలో ఉండాలి బీజేపీ. అప్పుడు ఉన్నదానికంటే వీళ్ళు తగ్గించాల్సింది పోయి ఇప్పుడు పెంచారు. నేను సోదాహరణంగా ఎగ్జాంపుల్తో సహా ఇస్తాను. మేము చెప్పింది ఏంటంటే విద్యుత్ శక్తి మీద వచ్చేటువంటి బిల్లు ఆల్మోస్ట్ డబల్ అయ్యింది. రేట్ అట్టాగే అంటున్నారు యూనిట్ కానీ, అందులో ఫిక్స్డ్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్ఛార్జీ, ట్రూప్ ఛార్జీలు కూడా 3 రకాలు, 4/22, 4/23, 11/24 నుంచి 3 రకాలు కలిపి అనుకున్న దానికంటే డబల్ అవుతుంది. మేము డిమాండ్ చేసేది ముఖ్యంగా 3. ఈ ట్రూఅప్ ఛార్జెస్లన్నీ విత్డ్రా చేయండి, ఉపసంహరించుకోండి. 25, 26కి ఏ రకమైనటువంటి ఛార్జీలు పెంచొద్దు. 3వది, మీరే అమెరికా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి జగన్ గారికి 1750 కోట్లు 2000 కోట్లు లంచం తీసుకున్నాడు అదాని ఒప్పందంతో అని చెప్పేసి అమెరికా ఇన్వెస్టిగేషన్ సంస్థ నిర్ధారించిందని చెప్తున్నారో, ఆ రకంగా ఎప్పుడైతే మీరు కన్విన్స్ అయినప్పుడు వైసీపీ దాని మీద జగన్ గారు డబ్బులు తీసుకున్నారు అదాని ఇదని కన్విన్స్ అయినప్పుడు ఆ ఒప్పందాన్ని మీరు ఎందుకు రద్దు చేయరు? మోడీ అంటే భయం వేస్తుందా? అదాని మోడీ అంటే భయం వేస్తుందా మీకు అందరికీ? ప్రజలకి మేలు. మీకు యూ గాట్ 164 out of 175.
అంత మ్యాండేట్ వచ్చింది. ప్రజలకు బాధ్యులా మీరు మోడీ గారికి బాధ్యులా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. దాన్ని ఇమీడియట్గా మీకు చిత్తశుద్ధి, ధైర్యం, దమ్ము ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఇమీడియట్గా అదానీ ఒప్పందాన్ని రద్దు చేయండి, తద్వారా ప్రజలకు ఉపయోగపడండి అని చెప్తున్నారు. తర్వాత మూడోది ఏంటంటే ఒక పాయింట్, ఇక్కడ సోలార్ దానికి ఇప్పుడు ఈ గారితో మాట్లాడితే కొంత అందరికీ, ఇప్పుడు నిన్న కూడా సీఎం గారు సూర్యగారు, ప్రధానమంత్రి సూర్యగారు చేసి కుప్పంలో ఓపెన్ చేశారు. మన తెనాలి ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ప్రాంతం. ఇప్పుడు నీళ్లు కూడా కొంచెం లేటుగానే ఇస్తూ ఉన్నారు. అదిగాక ఈ ప్రాంతం అంతా కూడా జొన్న, మొక్కజొన్న వేస్తున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్, పెట్టండి మీరు కూడా కట్ చేయకుండా చూడండి. జొన్న, మొక్కజొన్న వేస్తున్నారు. ఈ జొన్న, మొక్కజొన్నలో తడులు పెట్టాల్సిన అవసరం వస్తుంది. దీనికి కూడా ఒక్కొక్కసారి నీరు తక్కువైనా కానీ ఇక్కడ బోర్లు వేసి అక్కడ కనుక మీరు సోలార్ ఇచ్చేసి వ్యవసాయదారులకు సబ్సిడీ ఇచ్చేసి ఫ్రీగా ఇవ్వండి. జస్ట్ లైక్ ఎలాగే ఎస్సీ ఎస్టీకి ఇస్తున్నారో అలాగే ఫ్రీగా ఇవ్వండి రైతులకి సోలారు. అప్పుడు చాలా వరకు నారుమల్లకు కానీ, చిన్న చిన్న కమతాలతో కూరగాయలు పండించుకునే వాళ్ళకి కానీ, జొన్న, మొక్కజొన్న కానీ